హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. మనం ఇంకా సెషన్ స్టార్ట్ చేసుకుందాము. అందరు దయచేసి మ్యూట్ లో ఉండండి. ప్రతిరోజు నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. హరే కృష్ణ. మన జగన్నాథ్ మందిరంలోని అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై. వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థన చేసుకుందాము. హరే కృష్ణ మాతాజీ, అందరూ మ్యూట్ లో ఉండాలి దయచేసి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవోత్తమం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం మాతాజీ. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండాలి, ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. ఈ రోజు మనము 10వ అధ్యాయము భగవద్ విభూతిలో 12 మరియు 13 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాము. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరమ తత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఈ విషయాన్ని మనకి అర్జునుడు 10వ అధ్యాయము 12 మరియు 13 శ్లోకాల్లో వివరిస్తున్నారు. అంతకు ముందు 12 మరియు 13 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాము, ఏం తెలుసుకోవడం వల్ల అర్జునుడు ఈ విధంగా మనకి పలుకుతున్నాడు, అది చాలా ముఖ్యమైన విషయం. అయితే మనకి శ్రీమద్ భగవద్గీత ఎలా ప్రారంభమైంది? అర్జునుడు ఇప్పుడు నేను యుద్ధం చెయ్యలేకపోతున్నాను. యుద్ధం చెయ్యలేకపోవడానికి నాలో ఉన్న కల్మషాలే కారణం. అటువంటి కల్మషాల వలన నేను ఇప్పుడు యుద్ధం చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని కృష్ణ, నువ్వు నాకు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు సరి అయింది నాకు తెలియడం లేదు. కాబట్టి నేను నిన్ను గురువుగా భావిస్తున్నాను, నీవు నన్ను శిష్యుడుగా స్వీకరించు అని చెప్పాడు. శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు సరైన జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్తున్నాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు అడిగారో అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి వరకు 10వ అధ్యాయం 11వ శ్లోకం వరకు, అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞానం ఇవ్వడం ప్రారంభించారు. అది ఇప్పుడు 10వ అధ్యాయం 11వ శ్లోకం వరకు జ్ఞానం ఇచ్చిన తరువాత అర్జునుడు మొట్టమొదటిసారిగా
మాట్లాడడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకొని. ఇప్పుడు ఇప్పటి వరకు అర్జునుడు ఎప్పుడైనా ప్రశ్నలు అడగడం కోసం మాత్రమే ఆయన మాట్లాడాడు. మొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు అర్జున ఉవాచ. ఆ తరువాత కూడా మాట్లాడతారు 11వ అధ్యాయంలో. అది విశ్వరూప సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం తెలుసుకొని విశ్వరూపం చూపించిన తరువాత దాన్ని స్తుతిస్తూ ఉంటాడు. కానీ మొదటిసారి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం తెలుసుకొని ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే చతుశ్లోకి భగవద్గీత చెప్పిన తరువాత. ఈ 4 శ్లోకాలు చెప్పిన తరువాత అర్జునుడు మాట్లాడుతున్నారు మొదటిసారిగా. అందుకే అర్జున ఉవాచ ఈ 10 అధ్యాయాల తర్వాత ఎంతో ప్రత్యేకమైంది. అసలు ఏం తెలుసుకున్నాడు అర్జునుడు చతుశ్లోకి భగవద్గీతలో? ఆ తరువాత ఆయన శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకొని చెప్పే ఈ 2 శ్లోకాల యొక్క ప్రాముఖ్యత తెలియాలి అంటే, ముందుగా మనము చతుశ్లోకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అది అర్థం చేసుకుంటే, అర్జునుడు చెప్పే ఈరోజు శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చతుశ్లోకి భగవద్గీత. అయితే ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం జ్ఞానం ఇచ్చాడో, ఇక ముందు ఏమి ఇవ్వబోతున్నాడో అన్నిటి యొక్క సారాంశంగా, సంకలనంగా మనకి చతుశ్లోకి భగవద్గీతని చెప్పాడు. అయితే ఈ చతుశ్లోకి భగవద్గీతలో అసలు ఏముంది? ఏముండడం వలన అర్జునుడికి ఇంత రియలైజేషన్ వచ్చి అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాను గురించి చెప్తున్నారు అనేది మీరు ఇంతవరకు తెలుసుకున్నారు. గత 2 రోజులుగా మీరు చతుశ్లోకి భగవద్గీతలోని 4 శ్లోకాల్లో ఏముందో తెలుసుకున్నారు. అయితే ఒకసారి మనము చూద్దాము. ఒకసారి టూకీగా సమ్మరీ చూద్దాము 5 మినిట్స్‌లో. ఏముంది ఈ చతుశ్లోకి భగవద్గీతలో? ఏ విధంగా ఈ జ్ఞానం పొందడం వల్ల అర్జునుడికి ఇంత జ్ఞానోదయమైంది అని. అయితే ముందుగా చతుశ్లోకి భగవద్గీతలో 10.8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో ఏముంది అనేది ముందుగా మనకి 8వ శ్లోకంలోనే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడన్నమాట. ఏమన్నాడు? అహం సర్వస్య ప్రభవ మత్తా సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతేవ ఉదాభావ సమన్వితః. ఇక్కడ ఏమంటున్నాడు? అహం సర్వస్య ప్రభవో అంటే ఈ ముందు శ్లోకంలో ముందుగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేశాడు. ఆ తరువాత 3 శ్లోకాల్లో దీనిని కొంచెం ఎలాబరేట్ చేసి అర్థమయ్యే విధంగా మళ్ళీ 3 శ్లోకాల్లో చెప్పాడన్నమాట. అయితే మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. ఏం చెప్తున్నాడు మొదటి శ్లోకంలో? అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. అంటే ఈ సృష్టి మొత్తంలో కూడా ఏముందో అంతా నా నుంచే వస్తుంది. అన్నిటికీ మూల కారణం నేనే అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేనే ఆధ్యాత్మిక, భౌతిక జగత్తులకి కారణభూతుడు నేనే. సర్వము నా నుండే ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో ఇక్కడ ఏమన్నారు? ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో ఇతి మత్వా భజంతే మాం వాళ్ళు నన్ను భజిస్తారు. వాళ్ళు నన్ను భజిస్తారు అంటే నన్ను పూజిస్తారు, ఆరాధిస్తారు. ఏ విధంగా అంటే బుధాభావ సమన్వితాః. బుధ అంటే జ్ఞానం పొందుతారు. ఈ జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో అన్నిటికీ కారణభూతుడు శ్రీకృష్ణ భగవానుడే అనే జ్ఞానాన్ని ఎవరు పొందుతారో అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని భజిస్తారు. ఏ విధంగా అంటే ఈ జ్ఞానం పొందడం వల్ల బుధ అంటే వాళ్ళు బుద్ధిమంతులవుతారు, భజిస్తారు. అంటే ఏ విధంగా? భావ సమన్వితాః అంటే భావముతోని భజిస్తారు. అంటే ఏ విధమైన భావం లేకుండా కాదు. ఇప్పుడు మనము భజించడము, పూజించడము, ఆరాధించడము అంటే అందరము చేస్తాము. ఇంతకు ముందు కూడా భగవంతుడిని మనం ఆరాధించాము. ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నాం. అది ఏ విధంగా అనేది ముఖ్యం. భావముతోని, భావయుక్తంగా అంటే మనసుతోని కృష్ణుణ్ణి ఆరాధించడం ముఖ్యం ఇక్కడ. అందుకని కృష్ణుడు బుధ భావ సమన్వితాః అని భావ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. భావంతోని కృష్ణుణ్ణి ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత అది ఏమిటి? భావంతోని నన్ను భజించడం అంటే ఏమిటి అనేది మనకి 9వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ?
మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే మచ్చిత్త పద్గత ప్రాణ అంటే ఎవరైతే ఆయన యొక్క శుద్ధ భక్తిలో ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు చెప్పుకొని ఆనందిస్తారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, మనము ఎవరైనా ఇద్దరు భక్తులు కలిసారనుకోండి, వాళ్ళ యొక్క మెయిన్ టాపిక్ ఏముంటుంది? భగవంతుడి యొక్క లీలల్ని గురించి చర్చిస్తారు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు క్రికెట్ వీరాభిమానాలుంటే, వాళ్ళిద్దరు కలిస్తే క్రికెట్ గురించి చర్చిస్తారు. ఎవరైతే మూవీ స్టార్స్ గురించి ఎవరైనా ఒక ఫేవరెట్ హీరో ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కలిస్తే ఆ ఫేవరెట్ హీరో గురించి చర్చిస్తారు. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు స్టడీస్ గురించి. అంటే ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఏమిష్టమో అది ఎక్కువగా చర్చిస్తారు. ఇక్కడ మనకి ఇద్దరు భక్తులు కలిస్తే ఏం చర్చిస్తారండి? భగవంతుడి గురించి చర్చిస్తారు. ఇద్దరు భక్తులు కలిసిన తరువాత గూడా వాళ్ళు భగవంతుడి గురించి గాకుండా వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు ఇంకా భక్తిలో పరిపూర్ణత స్థాయికి రాలేదు అని అర్థం. భక్తిలో ఇంకా వాళ్ళు పురోగతి చెందాల్సి ఉంటుంది అని అర్థం. భక్తులు ఎప్పుడు కలిసినా భగవంతుడి గురించే చర్చిస్తారు. అంటే చర్చిస్తారంటే వాళ్ళకి తెలియక చర్చిస్తారండి? తెలియక కాదు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం చాలా ఎక్కువ ఇష్టమనుకోండి. చాలా ఎక్కువ ఇష్టమైతే తెలిసినా కానీ అదే పదే పదే తలుచుకొని ఆనందిస్తూ ఉంటారు. భక్తులు కూడా అంతే. తెలిసిన శ్లోకమే అయినా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మన క్లాస్‌లో ఇప్పుడు డైలీ క్లాస్ వినే భగవద్గీత క్లాస్ వినే మెంబర్స్ ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి. ఏం జరుగుతుంది? మాతాజీ ఈరోజు మీరేం తెలుసుకున్నారంటే, మేము చతుశ్లోకి భగవద్గీత తెలుసుకున్నాను నేను అని ఆమెకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్తుంది. అంటే ఏమిటి? ఇది తెలియక గాదు. ఇంతకు ముందు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. కానీ ఈరోజు నేను విన్నాను. ఈరోజు నేనేం తెలుసుకున్నాను? ఈరోజు నాకేం అర్థమైంది? తెలిసిన విషయమైనా ఈరోజు నాకు చాలా బాగా అర్థమైంది. చాలా బాగా నచ్చింది అని తెలిసిందే. ఒకరు భగవద్గీత చెప్తే, ఒకరు భాగవతం చెప్తారు. ఇంకొకరు నేను ఆ టీచర్ నుంచి విన్నాను. నేను ఈ భక్తుడి నుంచి విన్నాను అని అదే పదే పదే చర్చిస్తూ ఉంటారు. చర్చిస్తే వాళ్ళేం పొందుతారంట? తుష్యంతి చ రమంతి చ. అంటే ఎంతో వాళ్ళలోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే, భజంతే మాం అన్నారు. బుధాభావ సమన్వితాః అన్నారు. అంటే భావంతోని భగవంతుణ్ణి ఎలా భజించాలి, శ్రవణం, కీర్తనం ద్వారా అని మనకి 9వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఆ తరువాత 10 మరియు 11 శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని భజించడం వలన భావంతోని మనం ఏం పొందుతాము అనేది చెప్తున్నారు. ఈ శ్లోకం ఎలా ఉంది? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. అంటే నువ్వు భజించడం వల్ల ప్రీతిపూర్వకంగా శ్రీకృష్ణ భగవానుని నిరంతరం భజించడం వల్ల ఏం పొందుతామంట మనం? దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. దదామి బుద్ధి యోగంతం. మనకి బుద్ధి అనేది లభిస్తుంది. ఆ బుద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఏన మాము పయాంతితే. ఆ బుద్ధి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎలా పొందాలి అనే జ్ఞానం అనేది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకిస్తాడంట. మనకి మనం ఏం కావాలనుకుంటున్నాం? శ్రీకృష్ణ భగవానుడిని పొందాలి. ఆయన ప్రేమని, ఆయన సేవని పొందాలి. అయితే ఏ విధంగా అనే జ్ఞానం అనేది మన కోరిక అయితే ఉంది. కానీ ఏ విధంగానో తెలియదు. ఎన్నో మార్గాలు ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఎంతో బాగా ఆచరిస్తూ ఉన్నా కానీ కొన్ని విషయాల్లో కొన్నిసార్లు స్టక్ అయిపోతాం. ఎలా అంటే మనకేదైనా కుటుంబంలో కానీ, ఆరోగ్యపరంగా, పిల్లల పరంగా ఏమైనా సమస్యలు రావచ్చు. ఎప్పుడైనా మనం స్టక్ అయిపోయామనుకోండి, ఇక ముందు ఏం చేయాలి అనే జ్ఞానాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడు. అయితే మనం భక్తిలో ఎంతో పురోగతి చెందాలనుకుంటున్నాం. అది ఏ విధంగా? మనకు కొంత పురోగతి వచ్చింది. ఇంకా పురోగతి కావాలని ఉంది. ఎంతో ఫాస్ట్‌గా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను భక్తిలో. అది ఏ విధంగా? మనకి ఏ విధమైన సందేహం వచ్చినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా భక్తిలో ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? ఎలా దాన్ని అధిగమించి భక్తిలో పురోగతి చెందాలి అనే జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడే మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? భజతాం ప్రీతిపూర్వకం. ఎంతో భక్తితోని మనము భావంతోని, ప్రేమతోని ఆయనని భజిస్తే, ఆయన్ని ప్రార్థిస్తే ఆ జ్ఞానం కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడు. అయితే ఇప్పుడు జ్ఞానం ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాడు.
అయితే ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి జ్ఞానం ఇవ్వడం వలన మనం ఏం పొందొచ్చు అనేది 11వ శ్లోకంలో మనకు వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడిక్కడ? తేషాం మేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. అంటే మనం ఏం పొందుతాము? ఇంతవరకు శ్రీకృష్ణ భగవాన్ని ప్రీతితోని భజించడం వల్ల మనం ఏం పొందుతాము అనేది మనకి 11వ శ్లోకంలో ఎంతో అందంగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించును. తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నేను నశింపజేయుదును. ఎప్పుడైతే నా వారు మనసులో ఎప్పుడో నన్నే స్మరిస్తూ ఉంటారో ఏం చేస్తాడంట? వారి మీద ప్రత్యేక కరుణ చూపుటం కొరకు వారి హృదయంలో నేను వసిస్తాను. వారి హృదయంలో నేను వసిస్తాను అంటే మన మనసులో ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారంట. ఆయన మన మనసులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? దాని వలన మనం ఏం పొందగలము? అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారము నశింపజేయబడును. వారి మనసులో నేను జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను. ఎప్పుడైతే వారి మనసులో జ్ఞాన దీపం వెలిగిస్తానో, వాళ్ళలో ఉన్న అంధకారం అంతా కూడా నశించిపోతుంది. అంధకారం నశించిపోవడం వలన అప్పుడు వాళ్ళలో జ్ఞానం వస్తుంది. ఏ విధమైన జ్ఞానము? అది కూడా ఆ జ్ఞానం కూడా శ్రీకృష్ణ భగవానుడిని ఏ విధంగా పొందాలి అనే జ్ఞానాన్నే మనకి ఇస్తారనమాట. ఆ విధంగా 4 శ్లోకాల్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ శ్లోకాలని ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే, భగవద్గీత మొత్తం జ్ఞానం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే, 3 రకాలైన జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇందులో ఇస్తాడు. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడితో ఉన్న మన బంధం ఏమిటి అని అర్థం చేసుకోవడం ఒకటి, ఆ బంధాన్ని అర్థం చేసుకున్న తరువాత, ఆయన్ని పొందడానికి నేను ఏ మార్గాన్ని అనుసరించాలి అర్థం చేసుకోవడం ఇంకొకటి. ఆ తరువాత నేను పొందబోయే లాభం ఏమిటి అనేది ఇంకొకటి. దీనినే మనకి ఆచార్యులు వివరిస్తారు. సంబంధ, ప్రయోజన, సంబంధ, అభిధేయ మరియు ప్రయోజన జ్ఞానము. దీన్నే చైతన్య చరితామృతంలో మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఏ విధంగా వివరిస్తారంటే, సంబంధ అంటే కృష్ణ సంబంధ. తరువాత అభిధేయ అంటే భక్తి అభిధేయ అంటే అభిధేయ భక్తి. తరువాత ప్రేమ ప్రయోజన అంటే కృష్ణ సంబంధ అంటే కృష్ణుడితోని మనకున్న సంబంధం ఏమిటి అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. ముందు సంబంధం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఆయన్ని పొందడానికి ఏ విధమైన మార్గం అవలంబించాలి అనేది తరువాత విషయం. ముందు కృష్ణుడితో ఉన్న సంబంధం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అది మనకి 8వ శ్లోకంలో 3 కూడా వివరించారు. ఇక్కడ ఏమంటున్నారు? అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. అంటే భౌతిక, ఆధ్యాత్మిక జగత్తుల అన్నిటికీ మూల కారణం నేనే. అంటే భౌతికమైన ఆధ్యాత్మిక జగత్తులు అన్నిటికీ మూల కారణం ఆయనే అయినప్పుడు, నా పుట్టుకకు, నా స్థితికి, నా లయానికి, సృష్టి స్థితి లయాలకి కారణం ఎలాగా భగవంతుడో, నా పుట్టకకి నేను ఇప్పుడు ఎలా జీవిస్తున్నానో దానికి, నా తరువాత ఏమిటి? నేను ఎలా ఎక్కడికి వెళ్తాను? అన్నిటికీ కారణం శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, శ్రీకృష్ణ భగవానుడికి నాకు ఉన్న సంబంధం ఏమిటి అనేది మొదటి లైన్‌లోనే చెప్తున్నారు. దీన్నే సంబంధ జ్ఞానము అంటారు. ఆ తరువాత రెండవ లైన్‌లో చూస్తే ఇతి మత్వా భజంతే మాం. అంటే ఇక్కడ ఇతి మత్వా భజంతే మాం. ఇది అభిధేయ జ్ఞానము. అభిధేయ భక్తి. అభిధేయ అంటే కృష్ణుణ్ణి చేరుకునే మార్గం ఏంటి అనేది చెప్పడం. ఆ మార్గం ఏమిటి? అంటే శ్రీకృష్ణ భగవానుడిని భజించడము అంటే ఆరాధించడము. అది ఏమిటి? అది భక్తి భావంతోని శ్రీకృష్ణ భగవానుని ఆరాధిస్తే మనం ఆయన్ని పొందొచ్చు. ఆ మార్గం మనకి వివరిస్తూ ఉంది. ఇతి మత్వా భజంతే మాం. ఆ తర్వాత బుధా భావ సమన్వితాః. అయితే నేను భజించడం వల్ల నేనేం పొందగలను? అదేమిటి? ప్రేమ ప్రయోజన. ఏం పొందగలను అంటే బుధా భావ సమన్వితాః. ప్రేమతోని ఆయన్ని పొందడం ఎలాగో తెలుసుకోవచ్చు. భావము.
ఆయన పట్ల భావం అనేది పెరుగుతుంది. అది మనం పొందుతామనమాట. అంటే మొదటి శ్లోకంలోనే సంబంధ, అభిధేయ, ప్రయోజన జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. ఆ తరువాత 9వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని పొందాలి ఆ మార్గం చెప్పాడు. అంటే భక్తులు ఇరువురు కూడా కలిసి ప్రేమతోని ఆయన గురించి చర్చించుకోవడం. దానినే కృష్ణుడిని చేరుకునే మార్గం అన్నమాట అది. దాన్ని అభిధేయ జ్ఞానం అంటాం. కృష్ణుడి గురించి ఇప్పుడు మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం. అంటే ఇదేమిటి? అభిధేయ జ్ఞానం. కృష్ణుడి గురించి చర్చించుకోవడం వలన అప్పుడు కృష్ణుడిని పొందవచ్చు. అందుకని ఏం చెప్పాడు? తుష్యంతి చ రమంతి చ. అంటే నా గురించి చర్చించుకోవడం వల్ల మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. అదే ప్రయోజన జ్ఞానము. ఆ తరువాత 10 మరియు 11లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? ఏ విధంగా ఆయన్ని భజించడం వలన ఆయన్ని ఏ విధంగా పొందవచ్చు అనేది చెప్పాడు. ఇక్కడ మనకి 11వ శ్లోకంలో 10వ శ్లోకంలో చెప్తున్నాడు. దదామి బుద్ధి యోగంతం. నేనే మీకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాను. నన్నెలా పొందవచ్చు? బుద్ధిని, జ్ఞానం ఇవ్వడం అంటే ఏమిటి? మనము ప్రేమతోని ఆయన్ని భజించడం వలన ఆయన్ని ఎలా పొందాలో ఆ జ్ఞానం కూడా ఇస్తానని చెప్తున్నాడు. అంటే అవిధేయ జ్ఞానం ఇస్తున్నాడు. ఆ విధంగా ఆయన్ని పొందడం వలన మనము శ్రీకృష్ణ భగవాన్ని పొందడం వల్ల మనం ఏం పొందుతాము? లాభం ఏమిటి? 11వ శ్లోకంలో చెప్తున్నాడు. నీలో ఉన్న నేనొచ్చి నీ మనసులో స్థిర నివాసం ఏర్పరుచుకొని, నీలో ఉన్న అజ్ఞానం మొత్తం తీసివేసి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము ఈ 4 శ్లోకాల్లో ఏం అర్థం చేసుకోవాలంటే, మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ముందుగా 8వ శ్లోకంలో మనకు మాతాజీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా అర్థం కాకపోతే నేను 12వ శ్లోకంలోకి వెళ్తాను. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను చెప్పడానికి. ఈ 8, 9, 11 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఆ తరువాత ఇతి మత్వా వదంతేమ బుధాభావ సమన్వితాః అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ముందు నా నుంచి జ్ఞానం పొందు. జ్ఞానం పొందితే అప్పుడు నువ్వు నన్ను భజిస్తావు. భజిస్తావు అంటే నన్ను ఆరాధిస్తావు అంటున్నాడు. అంటే జ్ఞానం పొందితే భక్తిలో మనం పురోగతి చెందుతాం. భక్తి అనేది మనకొస్తుంది. ముందు జ్ఞానం పొందు, ఆ తరువాత భక్తి వస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత 10, 11 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు? బుధాభావ సమన్వితాః. నేను జ్ఞానం ఇస్తాను. ఆ తర్వాత నువ్వు భక్తిలో పురోగతి చెందుతావంటున్నాడు. 11వ శ్లోకంలో ఏమంటున్నాడు? నువ్వు జ్ఞానం పొందితే, నీలో ఉన్న అజ్ఞాన అంధకారం పోతే, అప్పుడు నీకు భక్తి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ముందేమో జ్ఞానం పొందితే నువ్వు భక్తిలో పురోగతి చెందుతావు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నువ్వు భక్తి చేయడం వల్లే ఈ జ్ఞానం వస్తుంది అంటున్నాడు. అంటే రెండిట్లో ఏది ముఖ్యమైంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము జ్ఞానం పొందుతామో, కృష్ణుడి పట్ల మనకి భక్తి భావం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే భక్తిలో మనం పురోగతి చెందుతామో, ఆయన గురించిన ఇంకా ఇంకా జ్ఞానం వస్తుంది. అంటే ఇక్కడ ఇది అనేది ఒక సైకిల్ అన్నమాట. ఫస్ట్ ఆయన గురించి కొంత తెలుసుకుంటేనే మనకు ఆయన పట్ల భక్తి భావం వస్తుంది. ఎప్పుడైతే భక్తిలో పురోగతి చెందుతామో, ఆయన గురించిన జ్ఞానం ఇంకా మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? నీలో ఉన్న అజ్ఞానం తీసేసి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? జ్ఞానం వలన భక్తి, భక్తి వలన మళ్ళీ జ్ఞానం. ఏ విధమైన జ్ఞానము? అంటే అనవసరమైన జ్ఞానము, నిరాకార బ్రహ్మాన్ని గురించిన జ్ఞానము కాదు. శ్రీకృష్ణ భగవానుడికి ఇంకా దగ్గరగా ఎలా వెళ్ళాలో ఆ జ్ఞానం ఇస్తా అంటున్నాడు. ఇంకా నువ్వు దగ్గర కావాలి అంటే నువ్వు ఏం జ్ఞానం పొందితే ఇంకా నా దగ్గరికి రాగలవు, ఇంకా భక్తిలో ఎలా పురోగతి చెందగలవు అనేది వివరిస్తున్నాడన్నమాట. ముఖ్యంగా ఈ 4 శ్లోకాల్లో జ్ఞానం గురించి, భక్తి గురించి, ఆ భక్తి ఎలా పొందుతావు? భక్తి చేయడం వల్ల ముఖ్యంగా ఏం తెలుసుకుంటాము అంటే ఇంకా జ్ఞానం పొందుతాం. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే భక్తి అనేది దేని మీద కూడా ఆధారపడదు. నీకు జ్ఞానం కావాలన్నా నువ్వు భక్తి మార్గంలో పురోగతి చెందాలి. భక్తి లేకుండా జ్ఞానం అనేది లేదు.
ముందు భక్తి మార్గం ఆచరించడం వల్ల జ్ఞానం పొందొచ్చు. అంతకుముందు మనం పొందే జ్ఞానం అనేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం తెలుసుకుంటాం అంతే. ఆ గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఆయన పట్ల ఇంకా మనము భక్తి ప్రారంభిస్తే, ఇంకా భక్తిలో పురోగతి చెంది ఆయన మాధుర్యత ఏమిటి? కృష్ణ భగవానుడు భక్తులకి ఎలా స్పందిస్తాడు? ఆయన మనతోని ఎలా బంధం ఏర్పరుచుకుంటాడు? ఆయన ఎలా తనని పొందాలి? ఏ విధంగా తన ప్రేమని, సేవని పొందాలో ఇంకా మనకి వివరిస్తాడు. ముఖ్యంగా భక్తి యొక్క ప్రాముఖ్యతని, భక్తి వల్లనే మనం జ్ఞానం పొందుతాము అనే విషయాన్ని మనకి 8, 9, 10, 11 శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఈ జ్ఞానం పొందిన తర్వాత అర్జునుడు అంటున్నాడన్నమాట. "ఓ కృష్ణ, నువ్వు నాకు ఎంత జ్ఞానం ఇచ్చావంటే ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నీ గురించి నేను ఇప్పుడు తెలుసుకున్నాను" అని అర్జునుడు కృష్ణ భగవానుడిని కీర్తిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఈ శ్లోకాల్లో? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి? ఫస్ట్ ఏమన్నాడు? ఏమని కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా అంటే, ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది అని చెప్తున్నాడు. ఏమిటంటే ఆయన పొందిన జ్ఞానం, అర్జునుడు పొందిన జ్ఞానం ఏమిటి? ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరం బ్రహ్మ. పరం బ్రహ్మ అంటే మనము ఎన్నో సార్లు వింటూ ఉంటాం. మనకి ఆది శంకరాచార్యులు చెప్పారు. ఆది శంకరాచార్యుల యొక్క తత్వం ఏమిటంటే అహం బ్రహ్మోస్మి, అంటే నేనే బ్రహ్మని. అంటే నేనే బ్రహ్మని. నిజమే. నేనే బ్రహ్మని. మనమందరం కూడా బ్రహ్మ. మనలోనే భగవంతుడు నివాసం ఉన్నాడు కాబట్టి, భగవంతుడి యొక్క అంశ మనలో ఉంది కాబట్టి నేనే బ్రహ్మని. కానీ ఇక్కడ తరువాత మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి? పరం బ్రహ్మ భగవంతుడు. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు పరం బ్రహ్మ. మనం బ్రహ్మ. ఈ వ్యత్యాసం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యత్యాసం ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఆయన బ్రహ్మే, మనము బ్రహ్మే కాబట్టి, మనము ఆయన ఒకటే అనుకోవడం అది అజ్ఞానం. మనం బ్రహ్మ, ఆయన పరంబ్రహ్మ. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, నేను భారతీయుడిని. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా భారతీయుడు. ఆయన భారతీయుడు, నేను భారతీయుడిని. కాబట్టి నరేంద్ర మోడీ మనం ఒకటే అయితామా? ఒకటి కాము. ఆయనేమో ప్రైమ్ మినిస్టర్, మనం ఒక భారతదేశంలో ఒక పౌరులం. అలానే భగవంతుడు బ్రహ్మే, మనం కూడా బ్రహ్మే. అంతేకాని మనమేమో బ్రహ్మ, ఆయనేమో పరంబ్రహ్మ. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా భగవంతుడు, నేను ఒకటే అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి పూర్తి జ్ఞానాన్నిచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనము ఆచార్యుల యొక్క ముఖత అర్థం చేసుకుంటే సరిగ్గా అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు నేను బ్రహ్మే అయినంత మాత్రాన ఇద్దరం ఒకటి కాదు. ఆయన పరబ్రహ్మ, నేను బ్రహ్మ. ఈ జ్ఞానం మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరంధామ. పరంధామ అంటే పరమమైన ధామము. పరమమైనదంటే ఎంతో దివ్యమైనది. ధామము అంటే ఆయన యొక్క నివాసము. ఇక్కడ పరంధామ అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నివాసం కూడా ఆయనే. నువ్వే పరంధామానివి. భగవంతుడి యొక్క నివాసం అయిన గోలోకధామానికి, కృష్ణుడికి ఏ విధమైన భేదం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి, కృష్ణ నామానికి ఏ విధంగా భేదం లేదో, కృష్ణుడికి, కృష్ణ ధామానికి కూడా లేదు. ఆయన పరంధామ. అయితే మనము ఆ పరంధామం గురించి అర్థం చేసుకోవాలి. మన యొక్క ధామం ఏమిటి? ఈ భౌతికమైన జీవితంలో నాది అనుకునే ఇల్లు, ఆఫీసు, మనకింకా డబ్బులెక్కువుంటే ఇంకొక ఇల్లు, ఇంకొక ఆఫీసు, ఇంకొక స్థలము అవి మనవి. అవన్నీ కూడా భౌతికమైనవి. ఇప్పుడు నేను అంటే, నేను వేరు, నా ఇల్లు వేరు. నేను వేరు, నా ఆఫీస్ వేరు. నేను వేరు, నాకు హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఒక ఫ్లాట్ ఉందనుకోండి. ఆ ఫ్లాట్ వేరు, నేను వేరు. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు, ఆయన ధామం కూడా ఒకటే. భగవంతుడు ఆయన ధామమైన గోలోక ధామం కూడా ఒకటే. నువ్వే పరంధామానివి అని చెప్తున్నాడు అర్జునుడు. పరంధామానివి, పరం బ్రహ్మవి. ఆ తర్వాత ఏమంటున్నాడు?
పవిత్రం. భగవంతుడు ఎంత పవిత్రమైన వాడో చెప్తున్నాడు. భగవంతుడు ఎంత పవిత్రమైన వాడంటే, ఎవరైతే ఆయనని స్మరించుకుంటే భగవంతుడు మనలో స్థిర నివాసం ఉంటాడని చెప్తున్నారు కదా! ఎప్పుడైతే ఆయన్ని శరణాగతి పొందడం వలన ఆయన మనసులో స్థిర నివాసం ఉంటాడో, అప్పుడు ఏం జరుగుతుందంట? మనలో ఉన్న అనర్థాలన్నీ తీసేస్తాడంట. అనర్థాలు తీసేస్తే అయిపోయిందా అండి? మనలో ఎన్ని అనర్థాలు తీసినా ఏం జరుగుతుంది? మనం ఒకసారి గంగా నదిలోకి వెళ్లి స్నానం చేస్తే మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి. పాపాలు పోయినాయి గదా! అని మనం పవిత్రం అయిపోతా అలానే ఉంటామా? లేదు, మళ్ళీ పాపాలు తెచ్చుకుంటాం బయటికి రాగానే. నెక్స్ట్ సెకనే ఎవరో ఒకళ్ళ భక్తుల్ని దూషించుతాం, ఏదో కామెంట్ చేస్తాం, పాపం తెచ్చుకుంటాం. అలానే ఇప్పుడు కృష్ణ భగవానుడొస్తే ఏమిటంట? ఆయన మనని పవిత్రం చేస్తాడంట. పవిత్రం చేయగానే అయిపోయిందా? లేదు, లేదు. ఇంకా మనలోకి ఏ విధమైన అనర్థాలు వచ్చి చేరకుండా చూస్తాడంట. మనం ఇంకా పాప కర్మలు అంటించుకోకుండా కూడా చూస్తాడంట. ఆయన ఎంత పవిత్రమైన వాడంటే, ఆయన ఎవరిలో ఉంటాడో వాళ్ళు పవిత్రమవుతారు. ఇంకా ఏ విధమైన పాపాలు కూడా వారికి అంటుకోవు. అంటే భగవంతుడు ఎంత పవిత్రమైన వాడంటే, భగవంతుడిలో ఏ విధమైన భౌతికమైన అనర్థాలు అనేవి లేవు. ఇప్పుడు చూడండి, మనం అనర్థాలు అనుకుంటే మనకొక అపోహ ఉంది. ఏమిటి? ఏదైనా పాపం చేస్తే, తప్పు చేస్తే అదే అనర్థం అని అనుకుంటాం. అదొక్కటే అనర్థం కాదు. నేను గొప్ప భక్తుడిని, నేను గొప్ప మంచివాడిని, నేను ఉదయమే మార్నింగ్ మంగళారతి లేసి చేసి నేను ఉదయమే చాంటింగ్ చేస్తాను. నేను ఒక్క తప్పు చేయను. నేను ఆనియన్ గార్లిక్ తినను. టీ, కాఫీ తాగను. నా అంత గొప్ప భక్తుడు లేడు. ఇది కూడా అనర్థమే. ఇది సత్వగుణంలో ఉండే అనర్థం. ఈ అనర్థం వలన మనకి తెలియకుండానే అహంకారం వచ్చి చేరుతుంది. కృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడంటే, ఎంత పవిత్రమైన వాడంటే, అసలు ఏ విధమైన అనర్థం అనేది లేదంట. ఏ విధమైన అనర్థం ఎవరిలో ఉండదో వాళ్ళలోనే జ్ఞానం వస్తుంది. దాని వలన వైరాగ్యం కూడా వస్తుంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు వైరాగ్య పూర్ణుడు. ఆయనకున్న వైభవాలలో, విభూతులలో కూడా వైరాగ్యం కూడా ఉంది. ఎంత వైరాగ్యం ఉందంటే శ్రీకృష్ణ భగవానుడికి అన్నిటికి ఆయనే మూల కారణము. భౌతికమైన, ఆధ్యాత్మికమైన జగత్తులో అన్నిటికి మూల కారణం ఆయనే. ఆయనే అయినా, ఆయన ధర్మరాజు చేసే యజ్ఞంలో ప్రతి ఒక్కరి యొక్క పాదరక్షల్ని తీసి పక్కకు ఉంచుతాడు. అసలు ఆయనలో నేను అనే భావము, అహంకారం అనేవి లేనే లేవు. ఎవరిలో మనసులో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడో, వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంత పవిత్రమవుతాడు. అంటే మరి మనం కావట్లేదు కదా మాతాజీ! అంటే మనం ఇంకా అంత శరణాగతి పొందలేదు. మన ఆచార్యులు, మన గురువులు, దీక్షా గురువులు అంత శరణాగతి పొందారు కాబట్టే, వారు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంత పవిత్రమైన వారు, అంత గొప్పవారు. ఆయన శరణాగతి పొందితే అంత పవిత్రం అవుతాం మనము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. పవిత్రం, ఆ తర్వాత పరమం భవాన్. పరమం అంటే ఎంతో దివ్యమైన వాడివి. ఎవరు? భవాన్ అంటే నువ్వు ఎంతో దివ్యమైన వాడివి అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? పురుషం, నువ్వు పురుషుడివి. అంటే మనము ఏం చేస్తున్నామంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరో ఒక నిరాకార బ్రహ్మం. ఆయనకు రూపం లేదు. ఆయనకి ఏదీ లేదు. కేవలం భగవంతుడు ఉన్నాడంతే. పురుషుడివి నువ్వు. నువ్వొక వ్యక్తి స్వరూపానివి అని చెప్తున్నాడు. ఎవరు నువ్వు? అంటే భవాన్. నువ్వే. ఓ కృష్ణ, నువ్వే పరబ్రహ్మానివి. ఇంకేమన్నాడు? పరంధామానివి. ఎంతో పవిత్రమైన వాడివి. నువ్వే పురుషుడివి అని నువ్వే అని చెప్తున్నాడు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎదుటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తున్నాడు. నువ్వే, అన్నీ నువ్వే. నువ్వే పరమ పురుషుడివి అంటున్నారు. అన్నప్పుడు ఆ వ్యక్తి అని ఖచ్చితంగా అర్జునుడు చెప్తూ ఉన్నప్పుడు, మనమెలా కృష్ణుడు నిరాకార బ్రహ్మము, నిరాకారంలోంచి కృష్ణుడు వచ్చాడు అని ఎలా చెప్తాము? నువ్వే అన్నీ అని స్వయంగా నువ్వు పురుషుడివి, వ్యక్తి స్వరూపానివి అంటున్నాడు. ఇంకొకటేమంటున్నాడు? శాశ్వతుడవి. ఏమిటి శాశ్వతుడు? భగవంతుడు శాశ్వతుడు. ఎప్పుడు ఉంటాడు కదా! మనం దీన్నెలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ కొంతమంది అజ్ఞానంతోని ఏం చెప్తూ ఉంటారు? భగవంతుడు నిరాకార బ్రహ్మం నుంచి రూపం తీసుకొని వచ్చాడిప్పుడు. కాబట్టి మీ ముందు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు.
ఆయన వచ్చి జ్ఞానం ఇస్తున్నాడు. కానీ ఇచ్చేది భగవంతుడు ఎవరంటే ఆ పరంజ్యోతి. ఆ నిరాకార బ్రహ్మమే అన్నీ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు శాశ్వతుడివి. నువ్వు ఇప్పుడు వచ్చి నిరాకార బ్రహ్మం నుంచి ఆ తర్వాత నిరాకార బ్రహ్మంలో కలిసిపో. కలిసిపోతే నువ్వు ఎలా శాశ్వతుడవుతావు? నా ముందు ఉన్న ఓ శ్రీకృష్ణ భగవానుడివి, నువ్వు పురుషుడివి, పరబ్రహ్మానివి, పరంధామానివి, నువ్వు శాశ్వతుడవు కూడా. నువ్వు ఎప్పుడు ఉంటావు. ఇప్పుడొచ్చి ప్రత్యక్షమయ్యి రేపు పొద్దున్నే మాయమైపోవు. నువ్వు ఎప్పుడు ఉంటావు కృష్ణ అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? దివ్యం. నువ్వు ఎంతో దివ్యమైన వాడివి. ఎంత దివ్యమైన వాడంటే ఆయన ఎంతో పవిత్రమైన వాడు, ఎంతో దివ్యమైన వాడు. ఆయన ఎంత దివ్యమైన వాడు అంటే ఆ పోలిక చెప్పడానికి కూడా లేదు. అందుకని ఆచార్యులు ఎంత దివ్యమైన వాడనేది పోలిక కూడా చెప్పలేకపోతున్నారన్నమాట. ఆ తర్వాత ఏమంటున్నారు? ఆది దేవా. నువ్వు ఆది దేవుడివి. నువ్వే అందరి దేవతలకి ఆది. మనం చెప్పొచ్చు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ సమానమే. అందరూ సమానం కాదు. నువ్వు ఆది దేవుడివి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి కూడా నువ్వే ఆది. వాళ్ళందరూ దేవతలైతే నువ్వు ఆది. ఆది దేవుడివి. అలాగనే విష్ణుమూర్తిని కూడా మనం శ్రీకృష్ణ భగవానుడితో సమానంగానే భావిస్తాం. నువ్వు ఆది దేవుడివి. ఆ తర్వాత ఏమన్నాడు? అజం అంటే నువ్వు పుట్టుక లేనివాడివి. పుట్టుక లేనివాడివి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఎవరికైనా కానీ పుట్టుక లేకుండా ఎలా ఉంటుంది? పుట్టుక ఉంటుంది కదా! పుట్టుక లేకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మనం అది ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఎవరు అసలు భగవంతుడు? అంటే మనం చెప్పొచ్చు. బ్రహ్మదేవుడి నుంచి అందరు దేవతలొచ్చారు. బ్రహ్మదేవుడికి మూలము విష్ణు భగవానుడు గర్భోదక సాయి విష్ణువు. ఆయనకి కూడా మూలము ఎవరు అంటే మనకి కారణోదక సాయి విష్ణువు. ఆయనకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. అదేమిటి మరి శ్రీకృష్ణ భగవానుడికి ఎవరు మూలము? అంటే ఇంకెవరో పలానా పేరు చెప్పామనుకోండి. ఆయనకెవరు మూలము అని అడుగుతాం. అంటే ఈ ప్రశ్నకి అంతం అనేదే లేదు. అంతం లేనిది ప్రశ్న ఎలా ఉంటుంది? అంతం ఉండాలి. ఆ అంతమే శ్రీకృష్ణ భగవానుడే ఆదిదేవం. ఆయనకి ముందు ఎవరు లేరు. ఆయనకసలు పుట్టుకే లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత విభుం. మనమందరం కూడా అణు. ఆయన నుంచి వచ్చిన అణు ఆత్మలం మనం. ఆయన విభుం. విభుం అంటే ఆయన ఎంత గొప్పవాడంటే ఎంతో ఘనుడు. ఎంత అని పోలిక చెప్పడానికి లేదింక. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయనే విభు. ఈ జ్ఞానము శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఇంతసేపు 10వ అధ్యాయం 11వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చిన జ్ఞానం తెలుసుకోవడం వల్ల అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. కీర్తించిన తరువాత చెప్తూ ఉన్నాడు. ఇది ఒకటి నేనొక్కడినే చెప్తున్నాననుకుంటున్నావా కృష్ణ ఇది? నేనొక్కడినే చెప్పట్లేదు. మరి ఇంకెవరు చెప్తున్నారు? అంటే రిఫరెన్స్ చెప్తున్నాడన్నమాట. నేనొక్కడినే చెప్తే ఇది నాది సరైన జ్ఞానం అని నువ్వు అనుకోకపోవచ్చు. కానీ ఇంకెవరు చెప్తున్నారు? ఇప్పుడు చూడండి, మనము ఎక్కువగా ఆహ్, ఫుట్‌బాలు, క్రికెటు ఈ మంచి స్పోర్ట్స్ చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ చూస్తూ ఉంటే మనకి ప్రతి స్పోర్ట్ జరుగుతూ ఉంటే పక్కన కామెంటరీ జరుగుతూ ఉంటుంది. కామెంటరీ జరుగుతూ ఉంటే కామెంటేటర్స్ కూడా ఇంతకు ముందు సీనియర్ క్రికెటర్స్ అయ్యుంటారు. వాళ్ళే కామెంటేటర్‌గా వస్తుంటారు. అయితే వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తిని పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్ ఈస్ మోస్ట్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్ ది వరల్డ్' అని చెప్పారనుకోండి. అదే విషయాన్ని ఒకరు చెప్తే ఓకే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. వారు పదే పదే అదే విషయాన్ని అందరూ చెప్తున్నారనుకోండి. అది నిజం. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. ఆ విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలానే మనకి రిఫరెన్స్ ఇస్తున్నాడు అర్జునుడు. ఏమిటి నేనొక్కడినే చెప్తున్నాననుకుంటున్నావా? కాదు. ఇంకెవరు చెప్తున్నారంట? ఇక్కడ మనకు వివరిస్తున్నారు. హహుస్త్వా మృషయః సర్వే దేవర్షి నారదస్తదా. ఇక్కడ ఏమంటున్నాడంటే అహు ఇది ఎవరెవరు చెప్తున్నారు నీ గురించి? ఋషులు చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు ఋషులు? అందరు ఋషులు. ఎవరో ఒక్క ఋషి కాదు. ఋషయః సర్వే అందరు ఋషులు చెప్తున్నారు. ఇంకెవరు? అంటే దేవర్షి నారదస్తదా అంటే దేవర్షి నారదుడు ఆయనతో పాటు దేవర్షులైన అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎవరు చెప్తున్నారంట?
అసితుడు మరియు దేవలుడు మరియు వ్యాసుడు. వ్యాస భగవానుడు అంటే ఎవరు? వ్యాస భగవాన్ అంటామంటే ఆయన అందరు మహర్షుల్లోకి, ఋషుల్లోకి గొప్పవాడు. భగవంతుడితో సమానంగా పోలుస్తాం. ఎందుకంటే మనకు ఇప్పుడు పొందిన జ్ఞానం ఏదైనా ఉందంటే, ఆ జ్ఞానమంతా ఇచ్చింది వ్యాసుడే. అటువంటి వ్యాసదేవుడే చెప్తూ ఉన్నాడు నీ గురించి. ఇంకేమంటున్నారు? స్వయం చైవ బ్రవీషిమే. స్వయంగా నువ్వు కూడా చెప్తున్నావు. స్వయంగా నువ్వు కూడా చెప్తున్నావు. మరి ఇంతమంది ఋషులు చెప్తున్నారు, దేవతలు చెప్తున్నారు, నారద మహాముని చెప్తున్నాడు, వ్యాసదేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా చెప్తూ ఉన్నావు. నువ్వు కూడా చెప్తున్నావు కాబట్టి ఇది నిజము. ఇంకిది తప్ప వేరే సత్యమనేది లేదు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్తూ ఉన్నా కానీ, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఇంతగా చెప్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు, అయినా శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? దానికి కూడా కారణం ఉంది. ఆ విషయాన్ని మనకి స్వయంగా ఇప్పుడు కొన్ని సార్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా మన గురించి మనం చెప్పుకున్నాం అనుకో, ఈమె గురించి ఈమె డబ్బా కొట్టుకుంటుంది అనుకుంటాం. ఆమె చెప్పింది నిజమైనా సరే, మనకు ఆ విధంగా అనిపిస్తుంది. నిజమైనా సరే ఎవరి గురించి వాళ్ళు చెప్తే డబ్బా కొట్టుకుంటుంది అనుకుంటాం. అది సత్యమైతే ఇంకెవరైనా చెప్తే అది బావుంటుంది. ఇంకెవరైనా చెప్తే అవునా! నిజమా? అంత గొప్పదా ఆమ? అంత గొప్పవాడా అతను అనుకుంటాం. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆయనే చెప్పుకున్నప్పుడు, అదేమన్నా డబ్బా కొట్టుకుంటున్నాడా కృష్ణుడు? కాదు. ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే, ఆయన తప్ప ఆయన గురించి ఇంకెవరికీ తెలియనప్పుడు, మరి ఎవరు చెప్తారండి? ఆయన గురించి ఆయన చెప్పడం వల్లనే ఈ ఋషులకి, నారద మహామునికైనా, వేరే వ్యాసదేవుడికైనా, వేరే మునులకైనా ఎలా తెలిసింది? కృష్ణుడు చెప్పడం వల్లే తెలిసింది. ముందు ఆయనే ఉంది. ఆయనే మనకి జ్ఞానం ఇచ్చేది. మరి ఆయన కాకుండా ఇంకెవరు చెప్తారు? అయితే ఈ 4 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు ఆయన గురించి ఆయన చెప్పాడు. కానీ చెప్పిందెంత? అంటే ఇంత. ఇప్పుడు మనము ఎవరైనా కొత్త వ్యక్తుల్ని కలుసుకున్నాం. మీ ప్రొఫైల్ ఏంటి? చెప్పండి. ఇంకెవరు లేరు పక్కన చెప్పాలి. మనమే చెప్పాలి వాళ్ళకి. చెప్పాలి అంటే ఎంతో ఉంటే కొంత చెప్తాం మనం. మరి వాళ్ళకి అర్థం కావాలి గదా! అర్థం కావాలంటే కొంతైనా మనం చెప్పాలి. అలా కొంత చెప్పాడంతే భగవంతుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన గొప్పతనం అసలు మనకు చెప్పినా అర్థం కాదు. మన స్థాయికి తగ్గట్టే మనం అర్థం చేసుకుంటాం. ఇంకొక విషయము, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడంటే, ఆయన గొప్పతనం ఆయన అర్థం చేసుకునే లోపే ఇంకా ఆయన గొప్పతనం, ఆయన వైభవం, ఆయన శక్తి సామర్థ్యాలు ఇంకా పెరిగిపోతాయంట. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎవరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎంత అర్థం చేసుకుంటాము అంటే, మనకి ఎంత అర్హత ఉంది, మనకెంత అర్థమవుతుంది, మనం భక్తిలో పురోగతి చెందడానికి ఎంత అవసరమో అంతే అర్థమవుతుంది. అటువంటి కృష్ణుడు ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. కానీ గొప్ప కాదు. ఉన్న విషయం చెప్తున్నాడు కొంత. అయితే ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు. స్వయంగా అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడేమన్నా తన స్నేహితుడు అని డబ్బా కొట్టుకోవట్లేదు. అది ఎక్కువగా చేసి చెప్పట్లేదు. ఆయన చెప్పిన దానికి రిఫరెన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఇంతకు ముందు గొప్ప గొప్ప మహర్షులు, నారద మహాముని, వ్యాసదేవుడు కూడా చెప్పాడు అదే విషయాన్ని. అదే నేను నీకు చెప్తున్నాను తప్ప, నా సొంత విషయం కానీ, నేనెక్కువ చేసి కానీ చెప్పట్లేదు. అదే విషయాన్ని ఇన్ని సార్లు చెప్తున్నా ఎందుకు అందరికీ అర్థం కాదు? కారణం ఏమిటి అని శ్రీల ప్రభుపాదులు వారు ఈ 12, 13 శ్లోకం యొక్క భాష్యంలో చివరి పేరాగ్రాఫ్‌లో చెప్తున్నాడు. ఈ పేరాగ్రాఫ్ చాలా ముఖ్యమండి. ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుడి కరుణ చేతనే తన భావంను ప్రకటించగలిగెను. భగవద్గీత మనం అవగాహన చేసుకొనదలిచినచో ఈ 2 శ్లోకములను యథాతథంగా స్వీకరించవలెను. ఎలా అర్జునుడు అర్థం చేసుకున్నాడంట శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం అర్థం చేసుకుండు కాబట్టే, "నువ్వే పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవ" అన్నాడు. ఈ జ్ఞానం ఎలా వచ్చింది అర్జునుడికి? కారణం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణనే. ఆయన ఇన్ని రోజులు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు జ్ఞానం కృష్ణుడు ఇయ్యకపోతే మనకెలా వస్తుంది చెప్పండి? జ్ఞానం ఆయనే ఇస్తాడు. అయినా మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? ఆయన కరుణ ఉంటే అర్థమవుతుంది. ఆయన కరుణ ఉంటే ఆయన గురించి అర్థం చేసుకుంటాం. ఆయన కరుణతోనే ఏదైనా సాధ్యం. ఆయన కరుణ లేకుండా
నువ్వు ఎంత గొప్పవాడిని అని నీ గురించి నువ్వు విర్రవీగి నాకు సంస్కృతం వచ్చు, నేను భగవద్గీత 100 సార్లు చదివాను అని నువ్వు చదివినా అసలు కృష్ణుడు ఏం చెప్పాడో ఒక చదువు రాని ఒక అజ్ఞాని అయిన భక్తుడికి ఎంత తెలుస్తుందో కృష్ణుడి గురించి, నువ్వెంత స్కాలర్ అయినా గొప్ప పండితుడివైనా నీకు అర్థం కాదు. కృష్ణ కరుణ ఉందా అర్థమవుతుంది, కృష్ణ కరుణ లేదా నీకెంత జ్ఞానం ఉన్నా నువ్వొక చిత్తు కాగితంతో సమానం. నీ జ్ఞానం అంతా వృధా, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇంకేం చెప్తున్నాడు, ఈ 2 శ్లోకాలు కూడా మొత్తం భగవద్గీతలో మనం అవగాహన చేసుకోవాలి అని మనం అనుకుంటే ఈ 2 శ్లోకాలు యథాతథంగా స్వీకరించాలి. యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆచార్యులు చెప్పినట్టు స్వీకరించాలి తప్ప నాకిష్టమైంది కలుపుతాను, నాకిష్టమైంది మాత్రం నేను స్వీకరిస్తాను, నాకు నచ్చంది పక్కకు పెడతాను అలా కాదు. యథాతథంగా ఈ 2 శ్లోకాలు నిన్ను స్వీకరిస్తే అప్పుడే నీకు భగవద్గీత అర్థమైనట్టు. ఎవరు చెప్తున్నారు? స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా అంగీకరించుట పరమ విధానము. ఇంతకంటే ఇప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడే? పరంధామ, పరబ్రహ్మ, పవిత్రం, పరమం భవాన్, అన్ని పరమం 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 అంటున్నాడు. ఆ పరమమైన వాణ్ణి తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిన విధానం కూడా అది కూడా పరమమైనదే. ఇదే పరమమైన విధానం. ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పారో ఇదే పరమమైన విధానం. ఇది తప్ప ఇంకొక విధానం అనేదే లేదు అని స్వయంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఆ తరువాత నామమాత్ర లౌకిక విద్యచే ఇది సాధ్యం కాదు. నీకు ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా ఇది సాధ్యం కాదు. వేద వాంగ్మయం నందు ఇంత నిదర్శనము లౌకిక విద్యతే గర్వితులైన కొందరు శ్రీకృష్ణ భగవాన్ని సామాన్య మానవుడనే తన మూర్ఖపు అభిప్రాయం దురదృష్టవశాత్తు ఎన్నడును వీడకుందు. ఇంత జ్ఞానం భగవంతుడు ఇస్తున్నాడు, స్వయంగా అర్జునుడు చెప్తున్నాడు, ఇంత గొప్ప మహర్షులు నారదుడు స్వయంగా చెప్తున్నాడు, స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. కానీ ఎవరైతే లౌకికమైన విద్యతోని అహంకారంతోని ఉంటారో వారికి ఎప్పటికీ కూడా ఈ జ్ఞానం అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడైనా సరే మనము రిసీవింగ్ మోడ్ లో ఉండాలి. అంటే ఎవరైనా ఏమన్నా చెప్తే విందాం, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని ఉండాలి. నాకే అంతా తెలుసని ఎవరైనా భగవద్గీతని విన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నాకు తెలుసు అని ఎవరు అనుకుంటారో వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం. ఎవరైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటారో వాళ్ళు నిజంగా అర్థం చేసుకుంటారు ఇన్ ఫ్యూచర్ లో అయినా. ఈ లౌకిక విద్య ఎక్కువైపోతే ఏమనుకుంటారు, వాళ్ళ అహంకారంతో మాకే తెలుసు కృష్ణుడు, మేము అర్థం చేసుకునేదే కరెక్ట్ అనుకుంటారు అనమాట. అందుకని మీకు ఉన్న జ్ఞానం పక్కకు పెట్టి ఆచార్యుల ముఖత శ్రీకృష్ణ భగవాను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుంటే అప్పుడు కూడా కృష్ణ భగవాను యొక్క కరుణ ఉంటే ఆయన్ని మనం అర్థం చేసుకుంటాం. కృష్ణ భగవాను యొక్క కరుణ లేకపోతే ఎప్పటికీ కూడా ఆయన గురించి మనకి కొంచెం కూడా అర్థం కాదు అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు చతుశ్లోకి భగవద్గీత తర్వాత నాకేమర్థమైంది కృష్ణుడి గురించి అనేది చెప్పారు. ఆ తరువాత మనకి రేపటి శ్లోకంలో ఇది తెలుసుకున్నదంతా కూడా ఏ విధంగా సంపూర్ణ సత్యం ఇంకా ఎవరెవరు చెప్తున్నారు అని అర్జునుడు చెప్తాడు. ఆ తర్వాత ఆయన విభూతుల్ని గురించి కృష్ణుడు ఇంకా మనకి వివరిస్తారనమాట ఈ 10వ అధ్యాయంలో. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ జ్ఞానం ఎక్కడి నుంచి ఉండాలి మాతాజీ? అంటే మనం ఫస్ట్ జ్ఞానం కావాలి కదా. జ్ఞానం ఎక్కడి నుండి పొందాలి అంటే మాతాజీ మీరు చతుశ్లోకి భగవద్గీతలో 8వ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు కృష్ణుడు ఎవరు అనే జ్ఞానం మీకు వస్తుంది. అప్పుడు మీరు భక్తిని ప్రారంభించాలి. భక్తి అంటే ఏమిటి? నవవిధమైన భక్తి మార్గాలే భక్తి. శ్రవణం, కీర్తనం, స్మరణం ఇందులో ముఖ్యమైనవి. మీరు శ్రవణం చేయండి రోజు కృష్ణుడి గురించి, ఆ తరువాత ఆయన నామాన్ని జపించండి, కీర్తించండి, ఆయన్ని గురించి విన్నది ఎప్పుడు స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు మీకు జ్ఞానం అనేది వస్తుంది మాతాజీ. జ్ఞానం పొందే మార్గం అనేది, అయితే జ్ఞానం ఎంత పొందుతాము అనేది మన చేతుల్లో ఉంటుంది. జ్ఞానం పొందే మార్గం శ్రవణం మరియు కీర్తనం. అర్థమైందా మాతాజీ?
అర్థం. మాతాజీ సారీ మాతాజీ, అన్మ్యూట్ చేసుకొని హరే చెప్పండి. కృష్ణ మాతాజీ, ఉమ్. అర్థమైంది హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు అర్థవంతంగా మాతాజీ. ఉంది మాతాజీ. మనము భక్తిలో ముందుకు వెళ్ళాలంటే భగవంతునితో మనం ఒక బంధాన్ని కలిగి ఉండాలి. ఆ బంధాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఏం చేస్తాం, దానికి తగ్గట్టుగా మనం ఆ మార్గాన్ని ఆ విధంగా అనుసరిస్తుంటాము. దానివల్ల ప్రయోజనం పొందుతామని చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ చెప్పారు కదా, భక్తి జ్ఞానం అనేవి రెండు కూడా ఒకదానితోటి ముడిపడి ఉన్నాయి. మనకి భక్తి అనేది లోపల అనేది, ఆ బీజం అనేది ఉంటే మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. ఆ జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో ఇంకా మనలో భక్తి పెరుగుతుంది మాతాజీ. మీరు అన్నట్లుగా ఆయన గురించి మనకి తెలుసుకునే కొద్దీ మనకి ఇంకా ఆయన మీద ఇంకా ప్రేమ, ఆ రుచి అనేది వచ్చేసరికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏం చెప్పారని తెలుసుకోవాలని అసలు ఎంత అద్భుతంగా మాతాజీ. ఇది భగవంతుడు స్వయంగా చెప్పిన, దేవర్షి నారదులు లాంటి వాళ్ళు కూడా ఇట్లా తెలియజేశారు. కాబట్టి అసలు వీళ్ళంతా కూడా మునులు, చాలా గొప్ప శుద్ధ భక్తులు. వాళ్ళు తెలియజేశారు ఈ ఈ జ్ఞానాన్ని ఇంకా గట్టిగా అని చెప్పారు కదా. అసలు ఇంతకు మించినటువంటి ఆనందం లేదని ఈ రోజు శ్లోకం ద్వారా తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని ఎక్కువగా చెప్పి కన్ఫ్యూజ్ చేశానేమో. ఏం లేదు మాతాజీ. మాతాజీ అన్ని విభూతులు ఉన్న స్వామివారికి అహంకారం లేదు, మనకి ఎందుకు అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఈ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఇది భగవంతుడు పరంధాముడు అనేటువంటి జ్ఞాన ఆయన పొంది చివరికి ఆయన ఇక కారణుడు నువ్వే అని చెప్పేసి అంగీకరించిన తర్వాత ఈ జ్ఞానం అంతా ఆయనకి, మిగతా జ్ఞానం అంతా పోయింది. మాతాజీ మీరు పరంబ్రహ్మ, మాతాజీ మీరు పరంబ్రహ్మ పరంధామ అని చెప్పారు కదా. పరంబ్రహ్మ, బ్రహ్మముకి పరంబ్రహ్మానికి ఉండేటువంటి డిఫరెన్సియేషన్ చాలా మందికి అర్థం కాదు మాతాజీ. అది అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, బ్రహ్మము అవును అంటే మాతాజీ. మనలో ఉన్నది బ్రహ్మము, పరంబ్రహ్మం ఇంకా దివ్యమైన ఆ బ్రహ్మము. అది ఎప్పుడు కూడా మన ఈ బ్రహ్మంతో సమానం కాదు. కాకపోతే మనం వాళ్ళ యొక్క అంశం కాబట్టి మనం బ్రహ్మం అయ్యాము అన్న సంగతి అసలు అద్భుతంగా అనిపించింది మాతాజీ. ఇంకొక రకంగా మనం ఇలా అర్థం చేసుకోవచ్చా మాతాజీ, ఇప్పుడు మన దేహంలో ఆత్మ కూడా బ్రహ్మమే కదా మాతాజీ. అది దివ్యత్వాన్ని సంతరించుకుంటే అది బ్రహ్మం అవుతుంది కదా, అంతే అంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అవిధేయ జ్ఞానము అన్నారు మాతాజీ. విధేయత అంటే మరి సరెండరే కృష్ణ కదా. మాతాజీ. అవిధేయత జ్ఞానము అంటే అర్థం కాలేదు మాతాజీ. ఇక్కడ మాతాజీ మనం బ్రహ్మ. ఎప్పుడైనా సరే మనం పుట్టుకతోనే మనం బ్రహ్మ. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశం మనలో ఉంది కాబట్టి మనం బ్రహ్మ. ఎప్పుడైనా పరం బ్రహ్మ వేరు. పరం బ్రహ్మ స్థాయి అనేది శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. ఒక్కడే. ఎవరు పరబ్రహ్మ స్థానానికి పోలేరు. ఆ పోతున్నాము, మనం పరబ్రహ్మం అవుతాము అంటే మనం పూర్తి అజ్ఞానంతోని మాట్లాడే మాట. మనం పుట్టుకతోనే ప్రతి జీవి బ్రహ్మ. పరం బ్రహ్మ గురించి మనం తెలుసుకుంటాము. పరం బ్రహ్మనే మన అన్నిటికీ మూల కారణం. కానీ బ్రహ్మ ఎప్పుడు పరం బ్రహ్మ కాదు. ఎస్ మాతాజీ, చాలా క్లియర్ గా ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మాతాజీ, ప్రైమ్ మినిస్టర్ ది. అంటే ఇప్పుడు వేరే వేరే దేవుళ్ళను మినిస్టర్స్ గా చూసుకోవచ్చా మేడం మాతాజీ? హోమ్ మినిస్టర్ గా అట్లా అనుకోవచ్చా? చూసుకోవచ్చు మాతాజీ, చూడొచ్చు మాతాజీ. మాతాజీ ఒక్క శ్లోకానికి 4 శ్లోకాలు అటాచ్మెంట్ ఎలా చూసుకోవాలో అసలు చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. అసలు దేనికి ఇవి ఇలా ఈయన చెప్పడము అంటే అవన్నీ వెనకాల వింటే మనం ఈ విధంగా సేవించుకోవచ్చు అని చెప్పేది మేము చదివాం, కానీ ఈ విధంగా అసలు కోఆర్డినేట్ చేసుకోలేదు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ ఆత్మకు మాతాజీ మీరు ఏదో ప్రశ్న అడిగారు. నాకు అవిధేయ జ్ఞానము అంటే అర్థం. విధేయత అంటే సరెండర్ కదా. అవిధేయ జ్ఞానం విధేయత అంటే సరెండర్ మాతాజీ. అభిధేయ అంటే కృష్ణుణ్ణి ఏ విధంగా పొందవచ్చు అనే మార్గం. ఆ మార్గాన్ని అభిధేయ జ్ఞానం అంటాం. ఆ మార్గం ఏమిటి అంటే భక్తి. అవిధేయ అభిధేయ అవిధేయ అభిధేయ. ఓకే.
ధన్యవాదాలు. మాతాజీ జీవుడే దేవుడు అని అనే వాళ్ళకి ఈ రోజు మాత్రం క్లాస్ ఖచ్చితంగా వినాలి మాతాజీ. అవును. వాళ్ళు లోపల ఆత్మీయ భగవంతుడు, ఆయన భగవంతుడు అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్పినా అర్థం కావాలంటే ఈ రోజు క్లాస్ ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మాతాజీ. ఏదైతే మనము ఆయనతోటి ఆయన యొక్క గుణాన్ని తీసుకుంటే ఆ దివ్యత్వం వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు బంగారం తీసుకుంటే ఒక చిన్న మిల్లీగ్రామ్ తీసుకున్నా అదే గుణాలు ఉంటాయి, కానీ దాంతో సమానం కాదు కదా అనేటువంటి విషయము మీరు ప్రైమ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా మాతాజీ. ఈ రోజు క్లాస్ కనుక వింటే ఖచ్చితంగా వాళ్ళలో తేడా మాత్రం వస్తుంది మాతాజీ. చాలా మంది అంతే, ఇది జీవుడే దేవుడు అని అంటారు. అసలు ఎలా అనేది వాళ్ళకి ప్రభుపాదులు గారు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ, ఒక ఆయన తీసుకొచ్చి ఎగ్జాంపుల్ గా. అసలు ఇవి చాలు మాతాజీ, ఇవి తెలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మారుతారనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా వివరంగా చెప్పారు మాతాజీ. బాగుంది మాతాజీ, మనలో చాలా ఉన్న వివరంగా. పరమాత్మని అంశే బ్రహ్మం అని చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి మాతాజీ, అద్భుతం. చాలా వివరంగా చెప్పారు. ఇంకోటి ధన్యవాదాలు. కూడా మాతాజీ, ఒకటికి 4 సార్లు భక్తి చదివితే భక్తి ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అనే దానికి కూడా చాలా వివరంగా వివరంగా చెప్పారు. భక్తి వల్ల జ్ఞానం జ్ఞానం భక్తి ఉంటే వస్తుంది. భక్తి తెచ్చుకుంటామా, జ్ఞానం ఉంటే భక్తి తెచ్చుకుంటాం అనే దానికి కూడా మీరు అటు తిప్పి అసలు చక్కగా చెప్పారు మాతాజీ. లాస్ట్ కి భక్తి ఉండబట్టే దాన్ని ఆ కృష్ణ భగవాన్ గురించి తెలుసుకుంటాము అనేది. భక్తి బీజము ఉంటేనే మనము ఆయన గురించి అసలు తెలుసుకోవాలి అనే ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, నాకు జ్ఞానానికి భక్తి ఏది ముఖ్యం అనేది కొంచెం నాకు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని మాతాజీ. ఇవాళ క్లియర్ అయింది. కొంచెం ఉండేది ఏది సర్కిల్ అని బాగా చెప్పారు మాతాజీ. ఉంది మాతాజీ, అందరికి ఈ లెవెల్కి వచ్చినా గానీ ఉంది. భక్తికి మాతాజీ జ్ఞానానికి మేమైతే మనం మనం ఏదో దేవుని దీపం పెడతాము, ధూపదీప నైవేద్యాలు పెట్టి సంకల్పం చెప్పుకొని ఒక శ్లోకము యొక్క మంత్రం ఏదో చదువుకున్నాక సంకల్పం చెప్పుకొని ఇంకా దండం పెట్టుకొని ఏదో ఒక రకరకాలుగా ప్రార్థించుకొని వదిలేసుకుంటాం కదా భక్తిని. మరి ఇప్పుడు హరే కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత మన పూజా గదిలో మరి దేవుళ్ళు దేవతలు అందరు ఉండొచ్చా? మరి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒక్కరే కృష్ణ భక్తిలోకి వస్తున్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు రావట్లేదు. మరి ఏ రకంగా సంకల్పం, ఏ రకంగా మంత్రం చెప్పుకొని అది కొంచెం చెప్పండి మాతాజీ నాకు. హరే కృష్ణ, అదే మన కృష్ణ భక్తి విధానం గురించి. మాతాజీ, దానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏమిటంటే, మీ మందిరం మీరు సపరేట్ గా వీలైతే మీరు సపరేట్ గా పెట్టుకోండి. కృష్ణుడు, నరసింహస్వామి, పంచతత్వ మరియు జగన్నాథ్, కిందనేమో గురు పరంపర. ఆ విధంగా మీరు సపరేట్ గా పెట్టుకోవచ్చు. పక్కనే ఒక చిన్న పీట వేసుకొనైనా కొంచెం ఎత్తులో పెట్టండి మిగిలిన వాటికంటే. ఒకవేళ మాకు అది సాధ్యం కావట్లేదండి అన్నారనుకోండి, ఎవరైనా సాధ్యం కాని వాళ్ళు, ఇంట్లో ఒప్పుకోని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే మీ ఉన్న మందిరాన్ని మీరు మార్పు చేసుకోవాలి. ముందుగా మనకి మందిరం ఎప్పుడైనా అంత ఒకటే విధంగా ఉండకూడదు, స్టెప్స్ ఉండాలి. పైన దాంట్లో రాధాకృష్ణ ఉండాలి, ఆ కింద రాధాకృష్ణ కింద, పైన ఓన్లీ రాధాకృష్ణ, ఆ మధ్యలో మాత్రం విష్ణుతత్వ. ఎవరంటే విష్ణువైనా, రాముడైనా, నరసింహస్వామి అయినా, లేకపోతే పంచతత్వ అయినా, గౌర్నితాయ్, జగన్నాథ్, ఎవరైనా 2వ లెవెల్లో ఉండాలి మాతాజీ. ఆ తరువాత 3వ లెవెల్లో మీ దగ్గర ఏమైనా దేవీ దేవతల ఫోటోలు ఉంటే పెట్టండి. ఆ తరువాత కింద గురు పరంపర ఉండాలి. ఇలా మీరు మార్పు చేసుకోవాలి. ఎవరైనా మాకు ఇట్లా లేదనుకోండి, మీరేమన్నా వుడెన్తోని స్టెప్స్ తయారు చేసుకోండి. మాకు వుడెన్తో చేసుకునే అంత కూడా శక్తి మాకు లేదండి అన్నారనుకోండి, మీ ఇంట్లో ఏమైనా పాత పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలతోని స్టెప్స్ లాగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. కానీ మీరు ఇంత భక్తిలోకి వచ్చారు, వచ్చిన తర్వాత మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి కొలది భగవంతుడికి భోగ ఆఫర్ చేయాలి. నేను పళ్ళే ఆఫర్ చేస్తున్నానండి, పాలే ఆఫర్ చేస్తున్నాను అంటే చెయ్యండి. వీలైన వాళ్ళు మీరు కనీసము అన్నము పెరుగు, అన్నము పాలు అలా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది నెక్స్ట్ స్టెప్. అసలైనది ఉత్తమమైన విధానం ఏమిటంటే, ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా సత్వగుణంలో మీరు వంట తయారు చేసి ఆ భోగాన్ని కృష్ణకి ఆఫర్ చేయాలి. అయితే మీరు మీ శక్తి కొలది ఆచరిస్తూ ఉన్నారు, కానీ అది భగవంతుడు స్వీకరించాలి అంటే గురువు పరంపర ద్వారానే స్వీకరిస్తాడు. ఎందుకంటే ఏం చేసినా గురువు ద్వారానే చెయ్యాలండి మనం. గురువు లేకుండా మనది భగవంతుడు స్వీకరించడు. ఎందుకంటే మనలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి,
మనము కూడా ఎలా మందిరంలో నిష్టగా చేస్తారో అన్నీ మనం చెయ్యలేకపోవచ్చు. కానీ అయినా భగవంతుడు స్వీకరించాలి అని మన కోరిక. మరి ఎలా స్వీకరిస్తారు? అంటే గురువు ద్వారా స్వీకరిస్తారు. మన సరిగ్గా ఆల్టర్ కనక మనం పూజా మందిరం సరిగ్గా పెట్టుకుంటే అప్పుడు గురు పరంపర ద్వారా మనకది కృష్ణుడికి చేరుతుంది. లేకపోతే మనం సరిగ్గా మందిరం లేకపోతే, గురు పరంపరని లేకపోతే కృష్ణుడు స్వీకరించాలి అంటే స్వీకరిస్తున్నాడో లేదో డౌట్ అన్నమాట. మనకి కాస్త సందేహం ఉంటుంది. ఎందుకంటే మనలో ఎన్నో అనర్థాలున్నాయి. ఎంతో తొందర ఉంటుంది. కొన్నిసార్లు మనకి చేతనైన విధంగా చేస్తుంటాము. అవన్నీ స్వీకరించాలి అంటే గురువు తప్పకుండా స్వీకరిస్తాడు. గురువు దగ్గర నుంచి కృష్ణుడు గురువిస్తే చాలు. ఏదైనా కృష్ణుడు స్వీకరిస్తాడు. గురువు అనేది పరమ ప్రామాణికం, ముఖ్యం. గురువు లేకుండా మనం ఏది చెయ్యలేము. కృష్ణుడి నుంచి ఏది పొందలేము. గురు పరంపర ముఖ్యము. మాతాజీ ఇప్పుడు మరి ఇక ధూపదీప నైవేద్యాలు అవన్నీ అయితవి. అయిన తర్వాత మనము సంకల్పం అంటే దేవి దేవతలకు వేరే రకంగా ఉండే మన పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ప్రార్థననే ఉండేది. ప్రేయర్, సంకల్పము ప్రార్థన అనుకోండి. ఇంకా కాకపోతే మరి ఇప్పుడు ఎట్లా అంటే నేనేం చేస్తాంటే పూజ చేసుకొని ధూపదీప అన్ని అయిన తర్వాత నేను మహామంత్రంతోనే పూజ చేస్తాను మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం. నాకు అర్థమైంది. మీరు సంకల్పం ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు. మళ్ళీ ఏ విధంగా ప్రార్థించాలి? అయితే ఒకటే మాతాజీ, మీకు గొప్ప గొప్ప సంకల్పాలు ఏమీ అవసరం లేదు. ఎప్పుడైతే పూజా మందిరం దగ్గరికి వెళ్తారో ముందుగా వెళ్ళగానే మీరు పూజా మందిరం ఓపెన్ చేయగానే మార్నింగ్ ఫస్ట్ దండవత్ ప్రణామం చేయాలి. దండవత్ ప్రణామం చేసి ఫస్ట్ గురువుని స్మరించుకోవాలి. మీ అందరికీ గురువెవరు? ఎవరికైతే దీక్ష ఇంకా పూర్తవ్వలేదో వాళ్ళందరికీ శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చెప్పుకోండి. ఆ తరువాత మనకి కృష్ణుణ్ణి స్మరించుకునే శ్లోకం ఓం నమో మహావదన్యాయ. ఆ తరువాత లేకపోతే హే కృష్ణ కరుణా సింధు, తర్వాత తప్త కాంచన గౌరాంగి. అవి స్మరించుకొని జై శ్రీకృష్ణ చైతన్య చెప్పుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోండి. అదే ప్రార్థన. అంతకు మించిన ప్రార్థన ఇంకేమీ అవసరం లేదు. మీరు పూజ పూర్తి చేసేటప్పుడు కూడా సేమ్ అవే ప్రార్థనలు. మీకు ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోవాలి అంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పుకోండి. వీకి మించి ఏ సంకల్పాలు, మంత్రోచ్చారణలు, మంత్ర పుష్పాలు ఏం అవసరం లేదు. గురువు స్మరించుకునే శ్లోకము, భగవంతుణ్ణి స్మరించుకోండి. మీకు ఏది భగవంతుణ్ణి స్మరించుకునే శ్లోకం రాదనుకోండి, కేవలం హరే కృష్ణ మహామంత్రం సరిపోతుంది. కానీ ముందు గురువుది ముఖ్యం. గురువు తర్వాత హరే కృష్ణ మహామంత్రం. ఈ రెండుకి మించి ఇంకేం అవసరం లేదు మాత్రం. మీకేం తెలియకపోయినా ఈ రెండు సరిపోతాయి. అంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత అది అయినాక హరే కృష్ణ మహామంత్రం. అదే చేస్తున్నా మాతాజీ. ఎందుకంటే నాకు తెలియదు, కాకపోతే నేను అదే చేసుకుంటుంటా ఎప్పుడు 24 hours. కానీ ప్రతి చెట్టు ప్రతి పని వంగినా హరే కృష్ణ అనుకుంటా, పడుకున్నా హరే కృష్ణ,